ఛత్తీస్గఢ్ ఒడిషా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ఛత్తీస్గఢ్ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు 19న రాత్రి నుంచి జరుగుతున్న కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 14కు చేరుకుంది. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యు. ఏదైతే మావోయిస్టులకు ఆపరేషన్ కగార్ ఎదురులేని దెబ్బ తగ్గుతుందని చెప్పొచ్చు. అయితే ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తంగా ఛత్తీస్గఢ్ దండకారాన్ని మొత్తంగా ఏరివేయాలి, 2025 వరకు మావోయిస్టులు ఉనికి లేకుండా చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ ను చేపట్టడం జరిగింది. ఇప్పటికీ ఆపరేషన్ కగార్ అటు ఛత్తీస్గఢ్, ఒడిశాతో పాటుగా మిగతా జార్ఖండ్, ఉత్తరాఖండ్ మొత్తంగా 6 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ కగార్ ను చేపడుతున్నారు. అయితే ఈ 6 రాష్ట్రాలు సంబంధించి అబూజ్మట్ కావచ్చు, జనార్దన్ సర్కార్ కు మావోయిస్టులకు అత్యంత పట్టున్న దండకారణ్యం ప్రాంతం మొత్తం కూడా ఆపరేషన్ కగార్ చేపట్టడం జరిగింది. అయితే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మొత్తంగా మావోయిస్టులకు కోలుకోని విధంగా దెబ్బతలుతుందని చెప్పొచ్చు. అయితే ఛత్తీస్గఢ్ లో మొన్న పూజారి కంకాలు జరిగిన 18 మంది ఎన్కౌంటర్లు చనిపోతే అందులో మావోయిస్టులకు సంబంధించిన కీలక నేత కూడా చనిపోయినట్టు ఇప్పటికీ సమాచారం ఉంది. దానికి సంబంధించి తెలంగాణ సంబంధించి సెక్రటరీగా ఉన్న బోడే చొక్కారావు కూడా ఇప్పటికే చనిపోయినట్టుగా ఆ సమాచారం ఉంది. దానికి సంబంధించి అధికారికంగా మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. కానీ బడే చొక్కారావు సంబంధించి ఇప్పటికీ చనిపోయినట్లు అటు మావోయిస్టులకు ప్రకటన చేస్తారు. అయితే దాని నుంచి కోలుకోకముందే మావోయిస్టులకు మరొక ఎదురు దెబ్బ జరిగింది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో బుర్జాబందీ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటికీ 14 మంది చనిపోయినట్టుగా ఉన్న సమాచారం. అయితే ఈ 14 మందిలో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడైన మనోజ్తో పాటుగా మావోయిస్టు కీలక సభ్యుడైన మావోయిస్టు సంబంధించి కీలక సభ్యుడు కావచ్చు, చర్చల సమయంలో అటు ఆ ఉమ్మడి రాష్ట్రంలో చర్చల సమయంలో చలపతి కీలక పాత్ర పోషించాడు. అలాంటి చలపతి కూడా చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. అయితే ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ మొత్తం 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా సెక్రటరీగా పనిచేస్తున్న చలపతి ప్రస్తుతానికి చనిపోయినట్లుగా ఒక సమాచారం వస్తుంది. చలపతికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికే దొరికాయని చెప్తున్నారు. అందుకు సంబంధించి అతనికి సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది మొత్తంగా ఇప్పటికీ పట్టుబడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది చనిపోయినట్లుగా ఒక సమాచారం. అయితే చలపతి చనిపోయినట్లుగా ఇప్పటికైతే సమాచారం వస్తుంది. దానికి సంబంధించి ఇంకా అధికారిక మాత్రం రుజువు కావాల్సింది. అయితే చలపతి చూసినట్లయితే అటు మావోయిస్టులకు చర్చల సమయంలో అత్యంత కీలకంగా వివరించాడు. మావోయిస్టుల చర్చల సమయంలో అటు బయటికి రావడం జరిగింది. చర్చ జరిపి తిరిగి అటే ఏఓబి ప్రాంతంకు వెళ్ళడం జరిగింది. ఏఓబి ప్రాంతంలో మొత్తంగా పట్టు సాధించాడు. అక్కడ పూర్తిగా మావోయిస్టులకు సంబంధించి పట్టును ఇప్పటికి కూడా వీడకుండా మొత్తంగా చలపతి నేతృత్వంలో అక్కడ మొత్తంగా పార్టీ మొత్తంగా పనిచేస్తుంది. అయితే అలాంటి చలపతి ఇప్పుడు చనిపోయినట్టుగా వార్తలు రావడం ఇప్పుడు మావోయిస్టులకు తీరని దెబ్బ అని చెప్పవచ్చు. అయితే దీంట్లో భాగంగా చూస్తే ఆపరేషన్ కగార్ అనేది ఇప్పుడు కూడా అటు మావోయిస్టులకు కోలుకొని దెబ్బతీస్తుంది. ఆపరేషన్ కగార్ లో మొత్తంగా ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్ మొత్తంగా దండకారాన్ని విస్తరించున్న ప్రాంతాన్ని మొత్తం కూడా ఆపరేషన్ కగార్ చేపట్టి మావోయిస్టుని ఎరివేయాలని చెప్పి కూడా కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను దింపేసి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ మొత్తంగా ఆపరేషన్ కగార్ చేపడుతుంది. అయితే మావోయిస్టులు మాత్రం అటు బయటి ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎన్కౌంటర్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఎందుకంటే మావోయిస్టులు ఈ ప్రాంతంలో పట్టుకోల్పోతున్న నేపథ్యంలో అటు ఈస్టర్న్ స్టేట్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలని చెప్పి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. తమ ఉనికిని అక్కడ చాటుకోవాలి, తమ పార్టీని అక్కడ స్థాపించాలి, తమ పార్టీ కార్యకలాపాలు అక్కడ పెట్టాలని చెప్పి ఒక ప్లాన్ తోటి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికైతే ఆపరేషన్ కగార్ లో మొత్తంగా మావోయిస్టులకు ఊహించని రీతిలో దెబ్బ తగులుతుందని చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్.